అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే ఐఎమ్ గోయింగ్ టు బెట్రోతల్ సెర్మనీ, ఒక ప్రధాన కార్యక్రమానికి వెళ్తూ ఉంటున్నాను. సో నాకు ప్రేరేపణ వచ్చింది. చాలామంది యవనస్తులు అలాగే పెళ్ళైన వారు కూడా వింటున్నారు. అయితే ఈరోజు దేవుడు మన శ్రేష్టమైన ముఖ్యమైన పనులకు దేవుడు తన సన్నిధి దూతని పంపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని నెలలోనే 3 నెలల్లోనే తెలుసుకుంటారు నేను తప్పు చేశానని. ఇంకా కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఏర్పాటు ఎంత శ్రేష్టమైనదంటే, మన జీవితాల్లో ఆయన ఏర్పాటు ఉంటే కనుక ఆయన మనల్ని ఒంటరిగా పంపించడు. మన ప్రతి పనులలో తోడుగుంటాడు. మ్యారేజ్ ముందేంటి, మ్యారేజ్ తర్వాత కూడా దేవుడు కార్యం చేస్తాడు. మొట్టమొదటి నిశ్చితార్థం ఆదికాండం 24వ అధ్యాయంలో జరిగింది. అయితే అక్కడ పెద్ద మనిషి ఎవరో తెలుసా? అబ్రహాం ఒక పెద్ద సేవకుడు. ఆయన తన ఇంటిని వెళ్ళిన వాడుగా ఉన్నాడు. సో పెద్ద మనిషి. అయితే ఆయన అంటాడు అబ్రహాముని, అయ్యా యజమానుడా, నేనైతే వెళ్తున్నాను, సరైన వ్యక్తి ఎవరు అని ఎలా తెలుస్తుంది, సరైన అమ్మాయి ఎవరు అని ఎలాగ తెలుస్తుంది నాకు అని ఆయన అబ్రహాంని ప్రశ్న వేస్తాడు. అప్పుడు అబ్రహాం ఒక చక్కని మాట చెప్తున్నాడు. అదే ఈరోజు వాగ్దానం. 24వ అధ్యాయం ఆదికాండము 40వ వచనం. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్య తీసుకుని వచ్చేదు. దేవుడు ప్రతి విషయంలో మనకి సహాయం చేస్తాడు. ఎస్పెషల్లీ వివాహ విషయము ఆయన దృష్టిలో ఘనమైనది కాబట్టి ఆ విషయంలో కూడా దేవుడు తన దూతను పంపించి సహాయంను పంపిస్తూ ఉంటాడు. సో ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు నా యొద్దకు వచ్చి ఒకటే ప్రశ్న వేస్తూ ఉంటున్నారు, అతను కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది అక్క, ఈ అమ్మాయి కరెక్ట్ నా జీవితంలో ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క దూత సరాసరి ఎక్కడికి ఎలియాజర్ని తీసుకెళ్ళిందంటే, ఏ టైంలో అయితే రెబెకా వస్తుందో, ఏ టైంలో అయితే కాబోయే కోడలు వస్తుందో అదే టైంలో మరి ఎలియాజర్ వెళ్ళడమో, లేక ఎలియాజర్ వెళ్ళిన టైంలో ఈమె రావడమో, ఇదంతా కార్యము వెనుకంగుండి ఒక దూత కార్యాలను చేస్తుంది. కాబట్టి నీ జీవితంలో అది పెళ్లి విషయమే కావచ్చు, లేక ఇంకా అంతకంటే ముఖ్యమైన కార్యము మరి నీ బిజినెస్ విషయంలో, నీ పిల్లల విషయంలో, మరి వారి పిల్లల మరి భవిష్యత్తు విషయంలో, మీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళ విషయంలో ఏమో మరి నువ్వు అడుగుతున్నావేమో. అబ్రహాం ఎంత చక్కగా ధైర్యంగా ఆయన వెళ్ళలేదు, కానీ ఒక సేవకుడిని పంపిస్తూ ఆయన అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నేను ఇంతవరకు నేను నడిచానో ఉన్నానో ఆయన దేవదూతని పంపిస్తాడు, నీ కార్యం సఫలం చేస్తాడు చూడు అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, పెళ్లి విషయాల్లో సొంత నిర్ణయాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్తో తీసుకుంటున్నాము. కట్న కానుకలు చూస్తూ ఉంటున్నారు, క్యాస్ట్, కలర్, క్యాష్ ఎక్కువ చూస్తాం. ఈ 3 C's మనం చూస్తూ ఉంటున్నాము. కానీ అస్సలైన సరైన వ్యక్తి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎలియాజరు క్యాస్ట్ చూడలేదు, కలర్ చూడలేదు, ఏమీ చూడలేదు. ఒక షరతు పెట్టుకున్నాడు. ఆమె, ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా, నిజంగా ఈమె నీవు ఎన్నుకున్న బిడ్డ అయితే కనుక నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు మాత్రమే కాదు నా వంటలకి కూడా నీళ్ళు పట్టించాలని ఒక పరిచర్య మనసు ఉందా లేదా అనేది ఎలియాజర్ చూశాడు. అంటే ఆ పెద్ద మనిషి చూశాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు కరెక్ట్ పర్సన్ దగ్గరికి నేను తీసుకెళ్తాడు, లేక వారిని నీ వద్దకు తీసుకొస్తాడు. అయితే నీవు ఆయన సన్నిధిలో నువ్వు నిలబడినట్లయితే, యవన కాలంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, ఇక్కడ మనం ఇస్సాకుని చూస్తున్నాం. ఇస్సాకు కూడా ఈ అమ్మాయి కొరకు పెద్ద మనిషిగా ఎలియాజరు వెళ్ళినప్పుడు నుంచి ఇస్సాకు ధ్యానం చేస్తూ ఉన్నాడు, దేవుని మొరపెట్టుకుంటా ఉంటున్నాడు. సో నీవు యవనస్తుడిగా ఉన్నట్లయితే ధ్యానం చేయు, మెడిటేట్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. అంతేకాదు ప్రార్థన చేస్తూ ఉండు. సరైన వ్యక్తి సరైన టైంకి వస్తూ ఉంటారు. ఈ కార్యం జరిగించడానికి దేవుని దూతను పంపించారు. అలాగే నీ జీవితంలో ఇప్పుడు ఏ కార్యం అయితే సఫలం కావట్లేదు అనుకున్నావో, ఒక్కసారి ఆయన సన్నిధిలో నిలబడి, ప్రభా నా కార్యం సఫలం చేయండి, నేను వెళ్ళక ముందే దేవదూతను పంపించండి అని మీరు ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన. కళ మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన నువ్వు ఏ కార్యం చేసినా అది ఘనంగానే ఉంటుంది నాయన. నువ్వు ఒంటరిగా పంపించే దేవుడవు. మా ప్రతి ప్రయాసంలో నీ దేవదూతల్ని పంపించి మాకు సహకారులుగా, ఉపచారులుగా, పరిచారకులుగా ఉండడానికి నీ
దేవదూతల్ని, పరలోకంలో నివాసం చేస్తున్న దేవదూతల్ని మా కొరకు పంపించి మా కార్యం సఫలపరుస్తున్నందుకు నీకు వందనాలు. రానున్న దినాల్లో మేమందరం కూడా అయ్యా ప్రతి విషయంలో కూడా నాయన ఆ పరిచర్య ఆత్మను మనసును మాకు దయచేది, ఆత్మ నడిపింపును మాకు దయచేది, ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళండి. ముఖ్యంగా ఎవరైతే ఇంకా సందిగ్ధంలో ఉన్నారు, ఎవరిని పెళ్లి చేసుకుందామో, ఎవరు ఎప్పుడు ఏ కార్యము ఈ శుభకార్యం ఏ మంచి టైంలో జరుగుతుందని చూస్తున్నారేమో, కానీ ఈరోజు నువ్వు చెప్పావు నా దూతను నేను పంపిస్తాను నీకు అంటే ముందుగానే చెప్పావు నాయన. అటు కార్యం ప్రతి బిడ్డ జీవితంలో చేసి నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ ఎట్ ద రైట్ టైం. కాబట్టి ఈ వాగ్దానం నమ్మిన వారు కింద కమెంట్ పెట్టండి. గాడ్ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఎట్ ద రైట్ టైం. హీ విల్ సెండ్ అన్ ఏంజల్ ఫార్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.